వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినంత వరకు అక్టోబర్ 18, 2021కి సంబంధించినటువంటి సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. కాన్సెప్ట్ నెంబర్ 1, డెంగీకి తకేడా టీకా. ఈ జపాన్కు చెందినటువంటి తకేడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఏదైతే ఉందో డెంగీకి తొలిసారిగా ఒక వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇది భారతదేశంతో కొన్ని సంప్రదింపులు జరపడం కూడా ఇటీవల కాలంలో మనం చూసాం. భారతదేశంలో అనుమతి కొరకు ఈ జపాన్కి చెందినటువంటి తకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక టీకాను తయారు చేసింది. ఈ టీకా యొక్క పేరు ఏంటని అడిగితే దీన్ని టక్ 003 అని పిలుస్తాం. ఇది ఒక రకమైనటువంటి టెట్రావాలెంట్ లైవ్ అటెన్యూయేటెడ్ టీకాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. డెంగీకి తకేడా టీకా. ఈ తకేడా అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీగా చెప్పడం జరిగింది. ఇది జపాన్కి చెందినటువంటి కంపెనీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యాక్సిన్ మనం టక్ 003గా కూడా వ్యవహరిస్తాం. ఇది ఒక రకమైనటువంటి టెట్రావాలెంట్ లైవ్ అటెన్యూయేటెడ్ టీకాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు డెంగీ, ఈ డెంగీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం పరిశీలించినట్లయితే డెంగీ అనేది ఒక వైరల్ డిసీజ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక వైరల్ వ్యాధి. ముఖ్యంగా ఈ డెంగీ అనేది ఫ్లావీ వైరస్ వల్ల వైరస్ వల్ల ఈ వ్యాధి అనేది సోకుతుంది. ఈ ఫ్లావీ వైరస్ అనేది ఒక రకమైనటువంటి ఆర్బో వైరస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్బో వైరస్. అయితే ఈ డెంగీ వ్యాధిని మనం బ్రేక్ బోన్ ఫీవర్ అని పిలుస్తాం. బ్రేక్ బోన్ ఫీవర్గా దీన్ని పిలుస్తాం. అదేవిధంగా ఈ డెంగీ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేసే వాహకము. ఈ వాహకం అనేది ముఖ్యంగా ఎడిస్ ఈజిప్టై అనేటువంటి ఒక దోమ. దీన్ని మనం కింగ్ మస్కిటో అని పిలుస్తాం. మనకు తెలుసు రంబా ఓరోసి మేనక లాంటి దోమలు మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఎనాఫిలిస్ కానీ, క్యులెక్స్ కానీ, ఎడిస్ కానీ, ఈ 3 దోమల్లో మనకి ఎడిస్ ఈజిప్టైని కింగ్ మస్కిటో అని పిలుస్తాం. ఈ ఎడిస్ ఈజిప్టై దోమ వల్ల ముఖ్యంగా ఈ డెంగీ అనేది ఒకరి నుంచి మరొకరికి సోకడాన్ని గమనించాలి. దీన్ని మనం వెక్టార్గా చెప్తాం, ఒక వాహకంగా మనం చెప్తాం. అయితే ఈ డెంగీకి ఫస్ట్ టైం ఒక వ్యాక్సిన్ అనేది తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. ఇది టెట్రావాలెంట్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా డెంగీ యొక్క లక్షణాలు జికా వ్యాధి యొక్క లక్షణాల మాదిరిగానే కనిపిస్తాయి. అయితే డెంగీ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటని అడిగితే ఈ వ్యాధిలో రక్త ఫలికికలు లేకపోతే బ్లడ్ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోవడాన్ని గమనించాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ యాంటీ డెంగీ డేగా మనం జూన్ 15వ తారీఖుని ఇంటర్నేషనల్ యాంటీ డెంగీ డేగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ జపాన్కి సంబంధించినంత వరకు జపాన్ క్యాపిటల్ మనకి తెలిసిందే. దాన్ని టోక్యో అని పిలుస్తాం. ఈ టోక్యో యొక్క పూర్వనామము ఎడో అని పిలుస్తాం. ఈ టోక్యో అనేది ప్రపంచంలోని జనాభా అత్యధికంగా కలిగినటువంటి నగరము. టోక్యో అనేది సుమిద నది ఒడ్డున ఉంది. అదేవిధంగా మనకి ఈ జపాన్ యొక్క ప్రస్తుత రాజు నరహిటోగా గుర్తుపెట్టుకోవాలి. జపాన్ యొక్క ప్రస్తుత చక్రవర్తిగా నరహిటో. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో జపాన్ యొక్క 100వ ప్రధాని ఫ్యూమియో కిషిడా. ఎందుకనగా యోషిహిడే సుగా స్థానంలో ఫ్యూమియో కిషిడా రావడం కూడా మనకి తెలిసిందే. జపాన్ యొక్క పూర్వనామము నిప్పన్ అని పిలుస్తాం. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని పిలుస్తాం. జపాన్ యొక్క కరెన్సీ అనేది జపనీస్ యెన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, అంతర్జాతీయ ఆకలి సూచీలో లేదా క్షుద్బాధ సూచీలో భారత్ యొక్క స్థానం అనేది 101వ స్థానంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకనగా మనకి జనరల్గా ఇది
2020 సంవత్సరంలో 94వ స్థానంలో ఉన్నటువంటి భారత్ అనేది 101వ స్థానానికి వెళ్ళిపోవటం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉంది. ఎందుకనగా దాదాపుగా మనకి 135 దేశాలలో ఈ సర్వేను చేపట్టినప్పుడు ఈ 101వ స్థానంలో ఇండియా నిలవడాన్ని గమనించాలి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని పిలుస్తాం. మరి టాప్ పొజిషన్లో విపరీతమైనటువంటి ఆకలి దేశంగా మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేటువంటి దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ హంగ్రియెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకంటే పాకిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్, నేపాల్ మెరుగైనటువంటి స్థానాల్లో ఉండటం మనం ఇటీవల కాలంలో చూడదగ్గ అంశం. అయితే ఈ సూచీలో కొన్ని అంశాలని వీళ్ళు పరిగణలోకి తీసుకోలేకపోవడం అనేది భారతదేశము దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్, ఈ ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ని కూడా తీసుకొచ్చి ఇటీవల కాలంలో కోవిడ్ కాలంలో చాలామందికి ఆకలిని తీర్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పేర్కొంటా ఉంది. అదేవిధంగా ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, దీన్ని 1975లో అక్టోబర్ 2వ తారీఖున ప్రారంభించడాన్ని గమనించాలి. అలాగే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 2013లో తీసుకురావడం అనేది కూడా మనం గమనించాలి. ఎనీహౌ ఇక్కడ అంతర్జాతీయ క్షుద్బాధ సూచిలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క స్థానం అనేది 101గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు థర్డ్ వన్, మలేరియా టీకా. మనకు తెలిసిందే వరల్డ్స్ ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఆర్టీఎస్ అని పిలుస్తాం. దీని యొక్క బ్రాండ్ నేమ్ అనేది మాస్క్విరిక్స్ అని పిలుస్తాం. ఈ మాస్క్విరిక్స్ అనేది దిస్ ఇస్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ ఆర్టీఎస్ఎస్. దిస్ ఇస్ ది వరల్డ్స్ ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్. అయితే ఇక్కడ మలేరియా అంటే చెడు గాలి అని అర్థం వస్తుంది. లాటిన్ పదంలో చెడు గాలి అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఈ మలేరియా వ్యాధిని కలిగించే ప్రోటోజోవన్ పారాసైట్ అనేది ప్లాస్మోడియం వైవాక్స్. ఇంకా వీటిలో చాలా రకాలు ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం ఇలాంటి కొన్ని రకాలు అనేవి ఉంటాయి. ఎనీహౌ ఈ ప్లాస్మోడియం అనేటువంటి ప్రోటోజోవన్ పారాసైట్ కారణంగా మలేరియా కలుగుతుంది. ఈ మలేరియాను ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చేసే దోమ ఎనాఫిలిస్, ఆడ ఎనాఫిలిస్ దోమ, ఇది మనకి తెలిసిందే. అయితే ఇక్కడ ఈ మలేరియా టీకాకు సంబంధించినంత వరకు ఈ మాస్క్విరిక్స్ లేకపోతే ఆర్టీఎస్ అనేటువంటి టీకాను ఫస్ట్ అనుమతించినటువంటి దేశం అనేది మలావిగా గుర్తుపెట్టుకోవాలి. మలావిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని గుర్తించడాన్ని మనం గమనించాలి. మలావి అనేసరికి దీని యొక్క క్యాపిటల్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మలావి క్యాపిటల్ అనేది. నెక్స్ట్ టీఆర్ఎఫ్, ఈ కొత్తగా వచ్చినటువంటి అబ్రివేషన్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పిలుస్తాం. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ లష్కరే తోయిబా యొక్క అనుబంధ సంస్థ. ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూప్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద బాంబులతో కాకుండా చిన్న చిన్న గన్నుల సహాయంతో జమ్మూ కాశ్మీర్లో చాలామందిని పెట్టుకున్నటువంటి సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పిలుస్తాం. పాకిస్తాన్ బేస్డ్ లష్కరే తోయిబా టెర్రరిస్ట్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్ టీఆర్ఎఫ్ మీన్స్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు ఫిఫ్త్ వన్, అవన్గార్డ్ క్షిపణి. ఈ అవన్గార్డ్ మిసైల్ అనేది రష్యాకు సంబంధించినటువంటి మిసైల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే రష్యాకు సంబంధించి మనకి సుకోయ్ ఉంది, అదేవిధంగా మిగ్ ఉంది, తపలో హెలికాప్టర్స్ ఉన్నాయి, కమోవ్ హెలికాప్టర్స్ కూడా మనం చూడవచ్చు. కాబట్టి సుకోయ్, మిగ్, కమోవ్ ఇలాంటివన్నీ కూడా రష్యా దేశానికి సంబంధించినవి. ఇటీవల కాలంలోనే ప్రపంచంలోనే తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి దేశము రష్యా క్యాపిటల్ మాస్కో. అయితే ఈ రష్యా యొక్క ప్రస్తుత ప్రధాని మైకేల్ మిసిస్టిన్గా గుర్తుపెట్టుకోవచ్చు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
నెక్స్ట్ హెరాన్ డ్రోన్లు. ఈ హెరాన్ డ్రోన్లు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి, ముఖ్యంగా భారతదేశం ఇజ్రాయెల్ నుంచి ఈ హెరాన్ డ్రోన్లని దిగుమతి చేసుకోవడానికి గమనించాలి. సో క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ జెరూసెలం. సో జెరూసెలం అని పిలుస్తాం. జెరూసెలంని మనం జనరల్గా చూడండి, ఇక్కడ హోలీ సిటీగా పిలువబడేది జెరూసెలం, హోలీ ల్యాండ్గా పిలువబడేది పాలస్తీనా, హోలీ అగ్నిపర్వతంగా, పవిత్ర అగ్నిపర్వతంగా పిలువబడేది ఫ్యూజియామా, జపాన్. సో కాబట్టి పవిత్ర భూమి పాలస్తీనా, పవిత్ర అగ్నిపర్వతము ఫ్యూజియామా, జపాన్, పవిత్ర నగరము జెరూసెలంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ జెరూసెలం. ఇజ్రాయెల్ యొక్క ప్రస్తుత ప్రధాని నఫ్తాలీ బెన్నెట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు పైడితల్లి సిరిమానోత్సవం. ఈ పైడితల్లి జాతర సిరిమానోత్సవం అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా విజయనగరంలో జరగడం మనకి తెలిసిందే. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మనకి అనేకమైనటువంటి జాతరలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మరిడమ్మ జాతర. ఈ మరిడమ్మ జాతర అనేది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరుగుతుంది, పెద్దాపురం. అదేవిధంగా మావుళ్ళమ్మ జాతర. ఈ మావుళ్ళమ్మ జాతర అనేది భీమవరంలో జరుగుతుంది, భీమవరం. మోదకొండమ్మ జాతర ఇది విశాఖపట్నంలో జరుగుతుంది. అదేవిధంగా రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగ అనేది నెల్లూరులో జరగడాన్ని గమనించాలి. అదేవిధంగా గూడారాల పండుగ ముఖ్యంగా విజయవాడలో గుణదల చర్చ్ ఏదైతే ఉందో ఆ గుణదల చర్చిలో జరిగే పండుగ గూడారాల పండుగ. అదేవిధంగా నాగోబా జాతర ఇది ఆదిలాబాద్ తెలంగాణలో సో ఈ జాతర జరుగుతుంది. అదేవిధంగా సమ్మక్క సారక్క జాతర కూడా తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో ఈ జాతర అనేది జరుగుతుంది. అతిపెద్ద గిరిజన జాతర ప్రపంచంలోనే సమ్మక్క సారక్క జాతర. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి జాతరలు. సో పైడితల్లి జాతర అనేసరికి విజయనగరం మనకి గుర్తుకు రావాలి. లక్షద్వీప్ ఇండియాస్ ఫస్ట్ టీబీ ఫ్రీ యూనియన్ టెరిటరీ. సో మనకు తెలిసింది ఇక్కడ టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్ అని పిలుస్తాం. ఇది ఒక బ్యాక్టీరియల్ వ్యాధి. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియం వల్ల ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది కలుగుతుంది. అందువల్ల దేశంలో తొలి టీబీ రహిత కేంద్రపాలిత ప్రాంతంగా లక్షద్వీప్ ప్రకటించబడ్డాన్ని మనం గమనించాలి. ఇటీవల కాలంలోనే తొలి సేంద్రియ యూటీగా ఫస్ట్ ఆర్గానిక్ యూటీగా కూడా మనకి లక్షద్వీప్ నిలబడ్డాన్ని గమనించాలి. అలాగే దేశంలో మనకి ఈ బుడ్గామ్ అనేటువంటి డిస్ట్రిక్ట్ కూడా ఫస్ట్ ఇన్ ఇండియా టు బి డిక్లేర్డ్ టీబీ ఫ్రీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24వ తారీఖున మనం ప్రపంచ క్షయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ క్షయవ్యాధి నివారణ కొరకు మనం స్టెప్టోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని కూడా వాడడాన్ని గమనించాలి. ఈ స్టెప్టోమైసిన్ కనుగొన్న శాస్త్రవేత్త వాక్స్మ్యాన్. సజ్జన్ జిందాల్ ఫస్ట్ ఇండియన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్. చూడండి, ఇక్కడ ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్కి ఫస్ట్ ఇండియన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ దిస్ అసోసియేషన్. అయితే ఇక్కడ ఈ ప్రపంచ ఉక్కు అసోసియేషన్ అనేది బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. ఇదే బ్రసెల్స్లో మనకి యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఉంది. అదేవిధంగా నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా మన బ్రసెల్స్లో ఉండటాన్ని గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ బెల్జియం, బ్రసెల్స్, యూరోపియన్ యూనియన్, నాటో అండ్ సజ్జన్ జిందాల్ ఫస్ట్ ఇండియన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే జోనాస్ గార్ స్టోర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల కాలంలో ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ మారడం అనేది జరిగింది. సో అందువల్ల ఇక్కడ మనకి ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే ఈజ్ జోనాస్ గార్ స్టోర్గా గుర్తుపెట్టుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు నార్వే, సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నార్వే? దట్ ఈస్ ఓస్లో. ఈ ఓస్లో యొక్క పూర్వనామము క్రిస్టినాగా గుర్తుపెట్టుకోవచ్చు, క్రిస్టినా. అట్ ద సేమ్ టైమ్ వరల్డ్స్ స్టిల్ సర్వైవింగ్ సెన్సెస్, ప్రపంచంలో జనాభా లెక్కలు చేపట్టినటువంటి దేశంగా నార్వేని మనం చెప్పుకుంటాం. అప్పట్లో నార్వే మరియు డెన్మార్క్ సంయుక్తంగా ఈ జనాభా లెక్కలని నిర్వహించడాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ల్యాండ్ ఆఫ్ మిడ్నైట్స్ అనగా పిలువబడే దేశం కూడా నార్వే అని చెప్తాం. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్ బ్యాంక్ అనేది నార్వేలో స్వాల్బర్డ్.
ఈ స్వాల్బర్డ్ సీడ్ బ్యాంక్ అనేది నార్వేలో ఉంటానని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ కమింగ్ టు చైనా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్ త్రూ లాంగ్ మార్చ్ 2D రాకెట్. ఈ లాంగ్ మార్చ్ 2D రాకెట్ ద్వారా చైనా ఫస్ట్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్ని ప్రయోగించడాన్ని మనం గమనించాలి. వెన్ ఇట్ కమ్స్ టు చైనా యొక్క ప్రధాని లీ కెకియాంగ్ అని పిలుస్తాం. చైనా యొక్క అధ్యక్షుడు జీ జిన్పింగ్. అదేవిధంగా చైనా హైబ్రిడ్ వరి పితామహుడిగా యువాన్ లాంగ్ పింగ్ అనేటువంటి శాస్త్రవేత్తను మనం పిలుస్తాం. చైనా కరెన్సీ అనేది రిన్ బి అనేది చైనా యొక్క కరెన్సీగా మనం చెప్పుకోవచ్చు. చైనా క్యాపిటల్ బీజింగ్. ఇదే బీజింగ్ని మనం పెకింగ్ అని కూడా పిలుస్తాం. దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ చైనా. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ 16. ఎందుకు మనకి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఇటలీలోని రోమ్లో 1945 అక్టోబర్ 16వ తారీఖున స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. ప్రపంచ ఆహార దినోత్సవం అనేది అక్టోబర్ 16గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అయితే ఏప్రిల్ 7, కానీ ఇక్కడ ఆహార దినోత్సవం అనేది అక్టోబర్ 16వ తారీఖున మనం జరుపుకోవడాన్ని గమనించాలి. మరి ఇక్కడ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ మనకు తెలుసు, క్యూ డోంగ్యూ అని పిలుస్తాం. క్యూ డోంగ్యూ. ఇంటర్నేషనల్ వేస్ట్ డే 2021 ఇది అక్టోబర్ 14వ తారీఖున జరుపుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఎక్కువ ఈ వేస్ట్ని విడుదల చేస్తున్నటువంటి నగరము ముంబైగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే సీడీలు కావచ్చు, కంప్యూటర్ బేస్డ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీబోర్డ్స్ కావచ్చు, మౌసెస్ కావచ్చు వాడేసి పడేయటం అనేది జరుగుతూ ఉంది. సో ఇది వేస్ట్ అని పిలుస్తాం. ఇంటర్నేషనల్ వేస్ట్ డే అనేది 2021 అక్టోబర్ 14గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ R. ఈ RRలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది అక్టోబర్ 18కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అయితే గణపతి ఇన్స్టిట్యూట్లో మనకి ఈ SI గ్రూప్ 2, గ్రూప్ 4, AE అదేవిధంగా EO సంబంధించినటువంటి బ్యాచెస్ అనేవి ఈరోజే ఉదయం స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో హాస్టల్ సదుపాయం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇన్స్టిట్యూట్ తరపున అద్భుతమైనటువంటి మెటీరియల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రూపొందించబడినటువంటి 2022 దృష్టిలో పెట్టుకుని రూపొందించబడినటువంటి మెటీరియల్ కూడా మీకు అందించబడడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా SI కానిస్టేబుల్స్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా మనకి ప్రారంభం అవడాన్ని గమనించాలి. మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని SI పోస్టులని కైవసం చేసుకునే ఏకైక సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎనీబడి, ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ వన్స్ అగైన్. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని SI పోస్టులు ఈ ఫోటోలు కావాల్సింది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కాశీబాబు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సతీష్ కానీ, లక్ష్మణ్ కానీ, అదేవిధంగా ఇతర విద్యార్థులు వీళ్ళందరూ కూడా మనకి గణపతి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుని దాదాపుగా సంవత్సరంన్నర పాటు కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు. వీళ్ళు మనకి ఇటు తెలంగాణలోను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోను SI అభ్యర్థులుగా ఇటీవల కాలంలో వీళ్ళు నిలవడాన్ని మనం గమనించాలి. అదేవిధంగా గ్రూప్ 2, ఈ గ్రూప్ 2 పంచాయతీ సెక్రటరీకి సంబంధించినంత వరకు తూర్పుగోదావరి జిల్లా ఫస్ట్ వెంకటరమణ ఫస్ట్ సాధించడం అనేది జరిగింది. అంతకుముందు సంవత్సరం కూడా మనకి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ గొల్లప్రోలు అమ్మాయి పనిచేస్తూ ఉంది. అమ్మాయి గొల్లప్రోలో పనిచేస్తూ ఉంది తూర్పుగోదావరి జిల్లాలో. అమ్మాయి కూడా జిల్లా ఫస్ట్ రావడం అనేది గమనించాలి. అందువల్ల అక్కడ మన గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఉద్యోగాల్లో కూడా గణపతి మనకి అనేకమైనటువంటి ఉద్యోగాలు సాధించడం కూడా మీరు గమనించాలి. అదేవిధంగా SI కానిస్టేబుల్కి సంబంధించినంత వరకు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిందని మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి APPSC గ్రూప్ 2, గ్రూప్ 4 SI కానిస్టేబుల్స్ అదేవిధంగా ఈ SSC GD కానిస్టేబుల్స్కి సంబంధించినంత వరకు మనకి అక్టోబర్ 25 నుంచి నవంబర్ 12 వరకు 20 మోడల్ ఎగ్జామ్స్ అనేవి ఫైనల్ ఎగ్జామ్స్ని తలపించే విధంగా 20 మోడల్ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేవి మనకి అక్టోబర్ 25వ తారీఖున 2 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 2 గంటల నుంచి మనకి 3:30 గంటన్నర వరకు ఎగ్జామ్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఇంగ్లీష్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ లేదా GK. ఈ 100 మార్కులకి పరీక్ష అనంతరము పేపర్ విశ్లేషణ అనేది ఆఫ్లైన్లో 4
ఫ్యాకల్టీచే మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు వినగలిగినట్లయితే ఎగ్జామ్ రాసి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కనుక ఈ 20 రోజుల పాటు కనుక మీరు వినగలిగినట్లయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మీకు 100కి 100 మార్కులు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే సో మార్కెట్లో లభించే బుక్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, నేను కాదండం లేదు. కానీ గణపతి ఇన్స్టిట్యూట్లో నిర్వహించే, ఎందుకంటే గణపతి ఇన్స్టిట్యూట్ అనేసరికి మెటీరియల్ అట్ ద సేమ్ టైం సో ఎగ్జామ్స్కి బాగా పేరు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అందువల్ల తప్పకుండా ఏపీలోని 13 జిల్లాల విద్యార్థులకి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ 20 మోడల్ ఎగ్జామ్స్ని మీరు రాయండి. ఇప్పుడు దాకా ఎంతో శ్రమ కోర్చి మీరు ఎన్నో వ్యయ ప్రయాసాలకి గురై ఈ కోవిడ్ సమయంలో కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ముందు రిటన్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి దీని నుంచి బయటపడాలి అంటే ఏకైక మార్గము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ 2021కి సంబంధించి అక్టోబర్ 25 నుంచి నవంబర్ 12 వరకు 20 మోడల్ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ విధానంలో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 20 రోజులకి మీకు హాస్టల్ కూడా ఉంది. విద్యార్థులు మీరు ఎంత దూరంలో ఉన్నా సరే 20 మోడల్ ఎగ్జామ్స్ మీరు రాయండి, తప్పకుండా మీరు విజయం సాధిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది అక్టోబర్ 18, 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మరింత సమాచారం గురించి మనం చర్చిందాం. సో దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో అండ్ ఆల్ ద బెస్ట్.